ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనాలు. జెరమాయా చాప్టర్ 12 వర్సెస్ 5 and 6. నీవు పాదచార్లతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా, నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా, యోర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. ఈరోజు నీ వాక్యమే సత్యంలో మన అంశం ఏంటంటే నీవేమి చేయుదువు, నీవేమి చేయుదువు. వాట్ విల్ యూ డూ, వాట్ విల్ యూ డూ. మనం చదివినటువంటి భాగము అది ఇర్మియా గ్రంథములో ఇర్మియా జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం. ఇర్మియా ఆయన జీవితంలో దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి ప్రవక్తగా, నీతిగల ప్రవక్తగా, నమ్మకమైన ప్రవక్తగా, మంచి సమయంలో చెడు సమయంలో, సౌకర్యంలో అసౌకర్యంలో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడి కొరకు బ్రతికినటువంటి, దేవుడి సేవ చేసిన ప్రవక్తగా, అందరి దృష్టిలో ఘనమైన గౌరవప్రదమైన ప్రవక్తగా గుర్తింపబడినటువంటి వ్యక్తి. ఆయనకి కూడా ఒకసారి మనస్తాపం కలిగింది, బాధ కలిగింది. ఏంటంటే దుష్టులు ఇంతగా వర్ధిల్లుతున్నారు, మరి వీరికి ఎప్పుడు అంతం వస్తుంది, వీరికి ఎప్పుడు తీర్పు జరుగుతుంది, వీరికి ఎప్పుడు శిక్ష కలుగుతుంది. సో అది పరిస్థితి అన్నమాట, సందర్భం అక్కడ ఉన్నది. అది దేవుడు దానికి నేరుగా ఇర్మియా యొక్క మనసులో ఉన్నటువంటి ప్రశ్నకి, లేకపోతే ఆయనకున్నటువంటి వేదనకరమైన అంశానికి జవాబు చెప్పలేదు. కాబట్టి ఇర్మియాని దేవుడు బలపరిచి, ఇర్మియాను భవిష్యత్తు కొరకు, ఇంకా రాబోయేటువంటి దినాల్లో ఇట్లాంటిది ఇంకా అధికంగా వస్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి, తట్టుకోవడానికి నీకు కావలసిన స్థాయి లేక శక్తి నీకు అవసరం అన్నట్టు దేవుడు మాట్లాడాడు. సో దేవుడు అతనితో ఏం చెప్తున్నాడు? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. అంటే నీవు కాలి నడకన వాళ్ళు పరిగెడుతుంటే నువ్వు పరిగెడుతున్నావు, ఇద్దరు పరుగు పెట్టినప్పుడు వాళ్ళు నిన్ను అలసిపోయేటట్టు చేస్తే ఇక రేపు గుర్రాలతో నువ్వు ఎట్లా పరిగెడతావు? లేకపోతే నీవు రౌతులతో, గుర్రం ఎక్కినటువంటి వారు గుర్రాన్ని నడిపిస్తున్నప్పుడు నీవు వారితో ఎట్లా పరిగెడతావు? అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? నెమ్మదిగల స్థానములో నీకు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదు? నవి రెండవ భాగము రకరకాలుగా అనువదించబడింది. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు అని నదిని సూచించి, లేకపోతే యోర్దాను యొక్క ముళ్ళ కంపల్లో, ఇప్పుడైతే ప్రశాంతంగా పచ్చని నెమ్మది స్థలంలో నువ్వు క్షేమంగా ఉన్నావు, మరి ఆ యొక్క యోర్దాను యొక్క అడవిలో, ఆ యొక్క ముళ్ళ తుంపల్లో నీవు పడితే ఏం చేస్తావు? నీవేమి చేయుదువు? అంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో నీకు దాపురించబోతోంది కనుక దానికి నీవెట్లా సిద్ధపడుతున్నావు? అంటే బేసికల్లీ నీవు ఒక పరిశుద్ధుడవు, ప్రవక్తవు, దేవుడి సంబంధివి. లోకంలో అత్యధికులు దేవుడికి వ్యతిరేకులుగా, విరోధులుగా ఉన్నారు, వాక్యానుసారంగా లేరు కనుక వారి మధ్యలో నీవు సేవ చేసినప్పుడు నీకు కష్టాలు ఉంటాయి, నీకు కన్నీళ్ళు ఉంటాయి, అవి అధికమవుతూ ఉంటాయి. కొంతకాలం వరకు ఈ లోకంలో నీవు ఉన్నంత వరకు వీటిని నీవు తప్పించుకోలేవు. వీటిని నీవు ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా వాటిని అధిగమించాలి, ఎట్లా జయించాలి అన్న ఆలోచన చేస్తే నీవు బాగా ఉంటావు, నీకు బాధ తగ్గుతుంది, నీవు బలమైన సేవ చేస్తావు. సో అది ఆయన అక్కడ చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఇంకో మాట చెప్పాడు 6వ వచనంలో, నీ స్వంత ఇంటి వారే నిన్ను చంపాలనుకుంటున్నారు. ఆ మాటలు కూడా ఆయనకి ఎంత బాధ కలిగించుంటాయి. నీ సహోదరులు సైతం, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహము చేయుచున్నారు. 11వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో నీవెట్లా ఉండాలి? సో ఇర్మియా ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మనం కూడా పరిశుద్ధులముగా ప్రభు కొరకు జీవించే వారంగా ఉంటే లోకంలో ద్వేషించబడతాం, లోకంలో దూషించబడతాం, లోకంలో మనకి అన్నీ అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి. సో ఇప్పుడు మనము వేసుకోవాల్సినటువంటి 3 ప్రశ్నలు ఏంటంటే, టాస్క్స్, మనకి ఇవ్వబడినటువంటి పనులు. ఒక విశ్వాసిగా మారిన తర్వాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత, క్రైస్తవురాలిగా మారిన తర్వాత దేవుడి కొరకు నీవు చేసేటువంటి చిన్న చిన్న పనుల్లోనే నీవు అలసిపోతే, అవే నీకు కష్టంగా అనిపిస్తే, అక్కడే నీవు విసుగు చెందితే ఇక పెద్ద పనులను దేవుడు నీకు అప్పగిస్తాడా? సో చాలామంది ఇది ఆలోచన చేయరు. నేను
చిన్న వాటిల్లో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని ఆయన ఇస్తానని చెప్పాడు. లూకా 16లో మీరు చదివితే మీకు ప్రభు ఏం చెప్పాడో మీకు అర్థమవుతుంది. ఎవడైనా సరే క్లర్క్గా ఉన్నప్పుడు నమ్మకంగా కష్టపడి పనిచేస్తే, యథార్థపరుడిగా ఉంటే వాడిని మేనేజర్ చేస్తారు. కానీ క్లర్క్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా చేయకపోతే క్లర్క్ ఉద్యోగమే ఊడిపోతుంది. సో దేవుడు అంటున్నాడు, మీకు ఇవ్వబడిన చిన్న చిన్న వాటిల్లోనే మీరు ఎంత అలసిపోతే రేపు మేము పెద్ద వాటిని మీకు ఇవ్వాలా? లూకా 9వ అధ్యాయం 62వ వచనంలో యేసుప్రభు ఏం చెప్పాడు? యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అంటే ఒకసారి నువ్వు దేవుడి బిడ్డవైపోయావు, దేవుడి రాజ్యంలోనికి వచ్చేసావు, దేవుని సేవకుడు అయ్యావు అంటే నీవు అంచెలంచెలుగా పైకి అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, 10th క్లాస్, డిగ్రీ, పీజీ అట్లా పోవాలి. ఫస్ట్ క్లాస్ నుండి మళ్ళీ ఎల్కేజీ, లోకేజీ ఆర్ యూకేజీ అట్లాంటి వాటికి పోకూడదు. అది మొదటిది, మన టాస్క్స్లో మనం ఎట్లా ఉంటాం. రెండవది మన ట్రయల్స్. మనకు వచ్చేటువంటి కొన్ని కష్టాలే మన యొక్క ఓపికను విషమ పరిస్థితుల గుండా తీసుకెళ్తూ ఉంటే ఇక మనం పెద్ద వాటిని, అసాధారణమైనటువంటి వాటిని ఎట్లా ఎదుర్కొంటాం. భూమి మీద ఒక తిరుగులేని సత్యం ఉంది. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా కష్టాలు, శ్రమలు ఉంటాయి. కుటుంబ పరంగా కష్టాలు, శ్రమలు ఉంటాయి. ఆర్థికపరమైన కష్టాలు, శ్రమలు ఉంటాయి. వారు ఉన్నటువంటి సమాజంలో నుండి వారికి కష్టాలు, శ్రమలు ఉంటాయి. అండ్ ఇక జాతీయ ఉపద్రవాలు తప్పవు. నిన్నే మన దేశంలో మనకు భూకంపాలు వచ్చాయి. ఎందుకంటే టిబెట్లో, తర్వాత నేపాల్లో పెద్ద భూకంపాలు వచ్చాయి కనుక. ఇప్పుడు అమెరికా దేశం అంతా కూడా స్నో అండ్ ఐస్, వాళ్ళు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి కదలలేని పరిస్థితి. సో ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావం మన మీద కూడా పడుతుంది. సో ఇవన్నీ మనము తప్పించుకోలేనివి. కానీ వీటిని మనం ఎట్లా ఎదుర్కోవాలి, వాటిని ఎట్లా అధిగమించాలి, మన బాధ్యతలు ఎట్లా నెరవేర్చాలి, ఇవి మనం తెలుసుకోవాలి. మూడవది ఏంటి? టెంప్టేషన్స్. మనకి శోధనలు తప్పవు. మనము లోకంలో, శరీరంలో ఉన్నంత కాలము శోధించబడతాం. శోధనకి వయసుతో ప్రమేయం లేదు, లింగ భేదముతో ప్రమేయం లేదు, ఆడా మొగ అట్లా ఏమీ లేదు. శోధన వచ్చినప్పుడు నీ బలము పరీక్షించబడుతుంది. సో నీవు బలంలో పెరుగుతూ ఉంటే శోధనను అధిగమిస్తావు. కానీ నీవు క్రిస్టియన్ అయిన తర్వాత నువ్వు ఒకవైపు ప్రార్థన చేస్తూ, ఒకవైపు బైబిల్ చదువుతూ, ఒకవైపు సంఘానికి వస్తూ, ఒకవైపు సహవాసంలో ఉంటూ కూడా నువ్వు బలములో బలహీనతలోనికి వెళ్ళిపోతుంటే, అంటే నువ్వు రోజు రోజుకి బలహీనుడు అయిపోతుంటే నీవు తప్పకుండా బుద్ధిహీనుడు అవుతావు. ఎక్కువ కాలం పట్టదు భక్తిహీనుడు అయిపోవడానికి. అట్లా చాలామంది అయిపోతారు. సో ఇర్మియా లాగా తట్టుకునేవారు చాలా తక్కువ. ఈ రోజుల్లో అయితే 100లో 5 మంది కూడా ఇర్మియా లాగా ఉన్నారా అంటే చెప్పడం కష్టం అంటున్నాం. ఒక ఆయన పేరు దీమోస్తీనెస్, ఆయన గ్రీక్ మేధావి. ఆయన ఇట్లా ఒక సామెత చెప్పాడు, నీవు కొవ్వొత్తి వెలుగునే చూడలేకపోతే ఇక సూర్యుని వెలుగును ఏమి చూస్తావు? క్యాండిల్ లైటే నీవు భరించలేకపోతే ఇక సన్లైట్ని నీవేం భరిస్తావు? సో నీవు ఏమి ఈ లోకంలో సాధిస్తావు, నీవేమి చేస్తావు? నీ బలాన్ని పెంచుకోకపోతే, నీ బుద్ధిని పెంచుకోకపోతే, నీ భక్తిని పెంచుకోకపోతే నీవు ఏమి చేయదు? వాట్ విల్ యూ డూ? డయర్ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు, నీ టాస్క్ గ్రేటర్ టాస్క్ అయినప్పుడు, నీ ట్రయల్ గ్రేటర్ ట్రయల్ అయినప్పుడు, నీ టెంప్టేషన్ గ్రేటర్ టెంప్టేషన్ అయినప్పుడు ఏం చేస్తావు? ఒక పరిశోధన చేశారు 2 సంవత్సరాలు. కొంతమంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఏం చేశారంటే బయోస్ఫియర్ 2 అని ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేశారు. కృత్రిమ వాతావరణం లేకపోతే కృత్రిమ పర్యావరణాన్ని బయోస్ఫియర్ 2 కింద, ప్రాజెక్ట్ కింద వాళ్ళు సృష్టించారు. దాంట్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఉండేవారు. దాంట్లో ఒక ఎడారిని చేశారు, దాంట్లో ఒక సముద్రాన్ని చేశారు, దాంట్లో ఒక రెయిన్ ఫారెస్ట్ని చేశారు. అన్నీ వాటిల్లో ఉన్నప్పుడు సముద్రంలో ఉంటే ఎట్లా పరిస్థితి ఉంటుందో అట్లాగే దీంట్లో ఉంది, ఎడారిలో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. కానీ వారు సృష్టించలేకపోయింది విండ్ని, గాలి మామూలుగా లోకంలో వాతావరణంలో ఏ స్థాయిలో ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుందో అది వారు చేయలేదు. సో దాంట్లో కొన్ని చెట్లు కూడా పెట్టారు, అకాసియా ట్రీస్ అంటారు వాటిని. సో 2 ఏళ్ల తర్వాత వారికి ఏమి అర్థమైందంటే గాలి లేకపోవడం చేత, గాలి బలంగా వీయకపోవడం చేత, గాలి ప్రభావం చెట్ల మీద పడకపోవడం చేత ఆ చెట్టు మొద్దు నుండి అది పైదాకా ఉన్నటువంటి ఆ మధ్య భాగం అంతా కూడా బలహీనమైపోయి చెట్టు తన బరువును అది మోయలేక అవి విరిగి పడిపోతున్నాయి.
సో వాళ్ళు ఏమని చెప్పారు, ఒకవేళ గాలి వీస్తూ ఉంటే, చెట్టు గాలి తాకిడికి అటు ఇటు ఉంటే అది మధ్యలో భాగం అంతా కూడా బలంగా ఉండేది, అది ఎప్పటికి కూడా పడకుండా అట్లా 100 ఏళ్ళు ఉండిపోయేది. అంటే ఒత్తిడి లేకపోతే, శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే చెట్టు ఎట్లా బలహీనం అయిపోతుందో మనిషి కూడా బలహీనం అయిపోతాడు. అందుకనే దేవుడు వీటిని ఒక ఉద్దేశంతో పెట్టాడు. కాకపోతే సిద్ధపడమంటున్నాడు, ఆయన మీద ఆనుకోమంటున్నాడు, ఆయన ద్వారా సామర్థ్యాన్ని, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుకోమంటున్నాడు. యెషయా 12:2 ఇట్లా రాయబడింది, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. సో దేవుడే మనకు బలమైనప్పుడు, దేవుడే మనకు జ్ఞానమైనప్పుడు, దేవుడే మనకు రక్షణకు ఆధారమైనప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ప్రభువు ఉన్నాడు, ఆయన మనకి సహాయము చేస్తాడు, ఆయన మనకి జయమిస్తాడు అన్నట్టు మనం ముందుకెళ్ళాలి. సో ఇర్మియా కూడా అట్లాగే వెళ్ళాడు అండ్ గొప్పగా విజయాలు సాధించాడు. అఫ్కోర్స్ మానవ దృష్టికోణం నుండి, హ్యూమన్ పర్స్పెక్టివ్ నుండి ఇర్మియా పరిచర్య అది ఘనమైన, అంటే సఫలీకృతమైన పరిచర్యలాగా లేదు. ఆయన మెగా చర్చ్ పాస్టర్ అవ్వలేదు, కానీ ఆయన ఒక గొప్ప దేవుడి, గ్రేట్ గాడ్ యొక్క హోలీ సర్వెంట్గా ఫర్ ఎవర్ నిలిచిపోయాడు. అండ్ ఈరోజున అట్లాంటి స్థితిలో చాలామంది లేరు. సో మరి నీవు అట్లాంటి స్థితిలో ఉంటే నీవేమి చేయదు. వాట్ విల్ యూ డూ? ఆలోచించు, వాక్యం విన్నావు, దాన్ని విశ్వసించు, ప్రార్థించు, జీవితాన్ని సరిచేసుకో, ప్రభులో నీ జీవితాన్ని సరిగా పెట్టుకో. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. నీవు సరిగ్గా ఉంటే నీ ఇంటివారిని సరి చేసుకోవచ్చు, నీ ఇంటివారు సరిగ్గా ఉంటే నీ సంఘాన్ని సరిగా మాదిరికరంగా నీవు పెట్టుకోవచ్చు. సో అది మన ధన్యత, మన బాధ్యత. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.